హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఈ సెటప్ అనుకుంటున్నారా? ఈరోజు నా బర్త్డే అండి, అందుకని ఈ సెటప్. ఇది చిన్నపిల్లలకైతే నలుగురు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కేక్ కట్ చేసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. నాకెందుకంటే కేక్ కటింగ్ ఏదో మా పాప ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేయించిందండి. తను తప్ప ఎవరు లేరు చూడండి నా దగ్గర. మా బాబు కూడా దగ్గరికి రాలేదు. మీరు కట్ చేసుకోండి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బయటికి అయితే వెళ్ళామండి. అంటే రోజంతా ఫాస్టింగ్ ఉంటాం కదండి, ఆ ఫాస్టింగ్ ఉండటం ద్వారా సాయంత్రం అయ్యేసరికి చల్లగా కానీ లేకపోతే కారంగా కానీ ఏమైనా తినాలి అని ప్రాణం అయితే విలువెల్లాడిపోతుంది. అంటే ఇవాళ 15వ రోజు అండి ఫాస్టింగ్. ఈ 15 రోజు నుంచి ఆ తెల్లవారుజాము తింటవేంటో, ఆ సాయంత్రం కొంచెం తింటవేంటో, అంతే తప్ప ఇంకా అసలు మధ్యాహ్నం ఆకలి కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి కాస్త చల్లదనానికి మనసు లాగుతుంటుంది, చల్లగా ఏమైనా తినాలి అని. అందుకని చెప్పేసి మేమైతే బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. పిల్లలతో పాటు బయటికి అయితే వెళ్ళాము. హలీం సెంటర్కి వెళ్ళామండి. హలీం సెంటర్ చూడటానికి అయితే చాలా నీట్గా ఉంది, అంత టేస్టీగా ఉంది ఫుడ్ కూడా. ఫస్ట్ హలీం తిని తర్వాత రుమాలి రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసామండి. రేట్ ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ రెస్టారెంట్ కన్నా మించిపోయిందండి. ఇక్కడ టేస్ట్ ఎంత బాగుందో రేట్ కూడా దాన్ని మించే ఉంది. మొన్న ఈ మధ్య వేరే హలీం సెంటర్కి వెళ్ళామండి. అక్కడ ఎంత దరిద్రంగా నీచంగా ఉందంటే అంత దరిద్రంగా ఉందండి ఆ హలీం కానీ హలీం సెంటర్ కానీ. అసలు ఆ సెంటర్ అయితే డస్ట్బిన్ కల్పిస్తుంది, అంత చండాలంగా ఉంది. అయినా కూడా మేము ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేయించేద్దాం అనుకొని కూడా మా బాబు ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేయించడం ఎందుకు మమ్మీ, తినేద్దాం అని చెప్పేసి కళ్ళు మూసుకొని అది కొంచెం టేస్ట్ చేసి పక్కన పడేసి వచ్చామండి. అంత దరిద్రంగా ఉంది. అది ఎక్కడో కాదండి, మనం